అందరికీ స్వాగతం. క్వశ్చన్ నంబర్ 21. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. పద్యము: వనకరి చిక్కె మైనసకు వాచవికింజడిపోయే మీను తావినికి జిక్కెన్ జల్వ గనువేదురు చెందెను లేళ్ళు తావినో మనికి నశించె తేటి తరమ ఇరుమూటిని గెల్వ 5 సాధనముల నీవే కావదగు దాశరథి కరుణాపయోనిధి. చేప దేనిని ఆశిస్తుంది? ఆప్షన్స్: 1 ఎరను, 2 నోటికి రుచిని, 3 ఈదడాన్ని, 4 నీళ్లను. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 నోటికి రుచిని. ఇక్కడ చేప మనకెక్కడుందంటే మీను, వాచవికింజడిపోయే మీను. మీను అంటే చేప. క్వశ్చన్ నంబర్ 22. పాము దేనికి లొంగిపోతుంది? ఆప్షన్స్: 1 కప్పకు, 2 గద్దకు, 3 ముంగీసకు, 4 రాగానికి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 రాగానికి. తావినికింజిక్కే జల్వ గనువేదురు ఇగో ఈ పాదంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 23. దృష్టి భ్రమకు లోనయ్యేది ఏది? ఆప్షన్స్: 1 పిల్లి, 2 పులి, 3 మినుగురు పురుగు, 4 జింక. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 జింక. కనువేదురు చెందెను లేళ్ళు ఇక్కడ ఉంది మనకు ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 24. పూల వాసనకు మైమరచి బందీలయ్యేవి. ఆప్షన్స్: 1 సీతాకోక చిలుకలు, 2 తుమ్మెదలు, 3 స్త్రీలు, 4 పాములు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 తుమ్మెదలు. తావినో మనికి నశించే తేటి. తేటి అంటే తుమ్మెద. క్వశ్చన్ నంబర్ 25. ప్రాణులు దేని వల్ల నశిస్తున్నాయి? ఆప్షన్స్: 1 కాలుష్యం వల్ల, 2 చెడు అలవాట్ల వల్ల, 3 ఇంద్రియ చపలత్వం వల్ల, 4 అత్యాశ వల్ల. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఇంద్రియ చపలత్వం వల్ల. క్వశ్చన్ నంబర్ 26. ప్రేమవారధి అని దేనికి పేరు? ఆప్షన్స్: 1 చాదర్ఘాట్, 2 నయాపూల్, 3 పురాణాపూల్, 4 ముసల్లం జంగ్ ఫూల్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పురాణాపూల్. క్వశ్చన్ నంబర్ 27. శోభ అనే సాహిత్య మాస పత్రికకు సంపాదకుడిగా ఉన్న కవి ఎవరు? ఆప్షన్స్: 1 దేవులపల్లి రామానుజరావు, 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 3 దాశరథి రంగాచార్య, 4 దూపాటి కృష్ణమాచార్య. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 దేవులపల్లి రామానుజరావు. క్వశ్చన్ నంబర్ 28. మాతలకు మాత సకల సంపత్ సమేత అన్న కవి ఎవరు? ఆప్షన్స్: 1 దాశరథి కృష్ణమాచార్య, 2 శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు, 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 సి నారాయణ రెడ్డి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 గుర్రం జాషువా. క్వశ్చన్ నంబర్ 29. రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిది. ఆప్షన్స్: 1 తృణకంకణం, 2 రమ్యాలోకం, 3 వనమాల, 4 పల్లవి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 పల్లవి. ఆప్షన్ 1, 2, 3లు రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు. క్వశ్చన్ నంబర్ 30. తెలంగాణ పత్రికను నడిపింది ఎవరు? ఆప్షన్స్: 1 గంగుల షాయిరెడ్డి, 2 వట్టికోట ఆల్వారు స్వామి, 3 దాశరథి, 4 సి నారాయణ రెడ్డి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 వట్టికోట ఆల్వారు స్వామి. క్వశ్చన్ నంబర్ 31. అనిశం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: 1 ఒకప్పుడు, 2 అప్పుడప్పుడు, 3 ఎల్లప్పుడు, 4 ఎప్పుడైనా. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఎల్లప్పుడు. అనిశము అంటే ఎల్లప్పుడు. క్వశ్చన్ నంబర్ 32. మైనస అంటే అర్థం. ఆప్షన్స్: 1 మనసు, 2 మేని దురద, 3 మది, 4 మేను. సరి అయిన సమాధానం మేని
దురద. మై అంటే అర్థం శరీరము, మేను. క్వశ్చన్ నంబర్ 33. పడియ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్స్ 1 పడుట, 2 పడగ, 3 మడుగు, 4 నుదురు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 మడుగు. క్వశ్చన్ నంబర్ 34. దర్దురం అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్స్ 1 కప్ప మండూకం, 2 దుర్దినం దుర్జనం, 3 మండూకం మార్జాలం, 4 మండూకం భల్లూకం. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కప్ప మండూకం. క్వశ్చన్ నంబర్ 35. కారు అనే పదానికి నానార్థాలు రాయండి. ఆప్షన్స్ 1 కాలం నలుపు, 2 కారు కారం, 3 నలుపు మబ్బు, 4 మబ్బు ఆకాశము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కాలం నలుపు. క్వశ్చన్ నంబర్ 36. పాఠం అందరూ చదువుకుని రండి. ఈ వాక్యం దేనికి సంబంధించింది? ఆప్షన్స్ 1 నిశ్చయార్థకం, 2 విద్యార్థకం, 3 తద్ధర్మార్థకం, 4 సందేశార్థం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విద్యార్థకం. అంటే చేయవలసిన పనిని లేదా విధిని సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 37. ఏకాదేశం అనగా? ఆప్షన్స్ 1 ఒక వర్ణం ఉండగా మరో వర్ణం రావడం, 2 రెండు వర్ణాల స్థానంలో వాటికి బదులుగా ఒకటే వర్ణం రావడం, 3 ఒకే వర్ణం ఉండడం, 4 ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 రెండు వర్ణాల స్థానంలో వాటికి బదులుగా ఒకటే వర్ణం రావడం. క్వశ్చన్ నంబర్ 38. ద్విరుక్త టకార సంధి కానిది? ఆప్షన్స్ 1 చిట్ట చివర, 2 పట్టపగలు, 3 అప్పుడప్పుడు, 4 తుట్ట తుదకు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అప్పుడప్పుడు. ఇది ద్విరుక్త టకార సంధి కాదు. ఎందుకంటే అప్పుడు ప్లస్ అప్పుడు ఇది ఉకార సంధి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1, 2, 4 అనేటివి ద్విరుక్త టకార సంధులు. క్వశ్చన్ నంబర్ 39. లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుండిటుల్ ఈ పద్యపాదం దేనికి సంబంధించింది? ఆప్షన్స్ 1 చంపకమాల, 2 మత్తేబము, 3 శార్దూలము, 4 ఉత్పలమాల. సరి అయిన సమాధానం 4 ఉత్పలమాల. ఉత్పలమాలలో ఎగనాలుంటాయి భరణ బబరవ. చూడండి లెక్కకు ఇది భగనం అవుతుంది కాబట్టి ఉత్పలమాల. క్వశ్చన్ నంబర్ 40. హగనంలో ఉండే లఘువు గురువులు. ఆప్షన్స్ 1 గురువు లఘువు, 2 లఘువు గురువు, 3 రెండు గురువులు, 4 రెండు లఘువులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 గురువు లఘువు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తెలుగుకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్స్ టెస్ట్ రాయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింకు ఇవ్వబడింది. దాని ద్వారా మీరు ఎన్నైనా టెస్టులు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా కూడా టెస్టులు రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.